మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. మే నెల ధనుసు రాశి వారి గురువు గారు ఏ విధంగా ఉండబోతుంది? అర్ధాష్టమ శనిలో ఉన్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవరాల్ గా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఓం హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం పరాత్ ప్రగడాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గా దేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ మే నెల 2026 సంవత్సరంలో ప్రతి ఒక్క ధనుస్సు రాశి వాడు కూడా మన గురుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా కోడిగుడ్డు తినేటటువంటి శోభనం పెళ్లి కొడుకులా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఎలా అంటే ఈ ధనుస్సు రాశి వారికి రాహు చాలా బాగున్నాడు. దానివల్ల బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభాలు వచ్చేస్తాయి. ఫ్రీగా భోజనాలు, ఫ్రీగా కోడిగుడ్లు అంటూ మా గురువుగారు స్టూడెంట్స్ అందరికీ కూడా వీళ్ళకి ఇన్ని వసతులు అవసరమా అండి? అసలు విద్యార్థిలా చూడాలి. అసలు వీళ్ళకి ఇన్ని వసతులా అన్నారు. అలా ధనుసు రాశి వారికి నవగ్రహాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి వసతులు ఇచ్చేస్తారు. ఆశ్చర్యపోతారు ధనుసు రాశి వాళ్ళని అందరూ చూసి. అసలు ఈ మే నెలలో సప్తమ స్థానముగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి శుభ ఆలోచనలు, అన్ని శుభాలే. అంటే అంతా కూడా మంచి లక్షణాలు, మంచి ఆలోచనలు. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో అటువంటి వాళ్ళు భర్త ఒక చోట, భార్య ఒక చోట, కొద్ది కాలం ఉద్యోగాల డిఫరెన్స్ వల్ల అవనియండి, లేకపోతే మరి ఇతర కారణాల, అంటే కొట్లాట్లని కాదు, మామూలుగా ఇతర కారణాల వల్ల అవనియండి, వీళ్ళందరూ కూడా విడివిడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ అయిపోతారు వీళ్ళంతా కూడా. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఏమండి, మేమంతా అప్పులు తెచ్చి వ్యాపారాలు పెడితే మీరు వరల్డ్ ఫేమస్ అంటారు ఏంటండి? మాకు ఎవడో కట్టట్లేదండి, మాకు ఎవడో స్థలాలు ఫ్లాట్లు కొనట్లేదండి, మేము తెచ్చిన సరుకు సామాను కొనట్లేదండి అంటే కుదరదు. అందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళంతా కూడా కొంటారు వీళ్ళంతా కూడా. అందువల్ల మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఏ కష్టాలు లేవు వీళ్ళకి. ఏమైనా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని, కుజ, బుధ గ్రహాల ప్రభావం వలన సంసారంలో కానీ బయట కానీ మరి ఏమైనా కనుక యుద్ధాలుంటే మనకి రుక్మాంగరావు గారు ఉన్నారు, ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా మనకి అంటే ఏంటి, ప్రతిదానికి ఉపాయం ఇచ్చేటటువంటి వాళ్ళని, ప్రతిదానికి కూడా సహకారం చేసేటటువంటి తనదైన శైలిలో మంచితనంతో చేసేవాళ్ళని రుక్మాంగరావు అంటారు. అయితే వీళ్ళు మగవాళ్ళతోనే వీళ్ళకి వ్యాపారాలు అనేటటువంటివి ముడిపడతాయి. లేడీ పార్ట్నర్లు వచ్చినట్లయితే వీళ్ళకి కాస్త ఇబ్బంది అని మనం చెప్పాలి. అందువలన అందులోనూ మనకి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా భృగుషుట్టు దోషము అనేటటువంటిది మనకి ఏర్పడింది ఈ నెలలో. అందువలన భార్యలతో, అత్తగారులతో వీళ్ళకి కాస్త దెబ్బలాటలు అవ్వడము, గొడవలు అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ప్రభుత్వ సంబంధించి వీళ్ళకి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో రావాలి. కానీ మనకి శుక్రుడితో కలిసినటువంటి రవి వృషభ రాశిలో ఉన్న కారణంగా కాస్త స్పీడ్ అనేటటువంటి తగ్గుతుంది, కాస్త లాభాలు, సబ్సిడీ అనేటటువంటివి తగ్గుతాయి. కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మంత్రి పదవులు వస్తాయా. అటువంటి వాళ్ళ కోరికలు తీరేటటువంటి అవకాశం దగ్గరుంది. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు అనేటటువంటివి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క రాశి వారికి చక్కగా గురువు అనుగ్రహం. అయితే ఒక్కటే బాగుండలేదు ఏంటంటే, కేతువు భాగ్యస్థితిగతుడైనప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాలు కేతు ఇస్తున్నా వీళ్ళు అందుకోలేకపోతున్నారు. విదేశాలకు వెళ్ళరా బాబు, నేను ఇస్తాను మీకు వీసాలు, పర్మిషన్లు అంటే వెళ్ళరు. పెళ్లి చేస్తారా బాబు అనే అమ్మాయిలు వచ్చి పెళ్లి సంబంధాలు తీసుకొస్తున్నా పెళ్లి చేసుకోరు. భాగ్యంలో ఉన్నటువంటి కేతు. ఫారెన్ అమ్మాయిని తీసుకొస్తే ఫారెన్లో ఉన్న ఇండియా కావాలంటారు, ఇండియాలో ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఫారెన్ అమ్మాయి కావాలంటారు. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారందరూ కూడా మనకి కాస్త ఇబ్బందులు ఇవన్నీ పడుతుంటారు.
కాబట్టి వీళ్ళందరూ కూడా మనము రైతులు, ముఖ్యంగా మనకు కావలసినటువంటి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట ఇస్తారు. అదేవిధంగా రేషన్ బియ్యం ఇచ్చేటటువంటి గవర్నమెంట్ కూడా 3 నెలలకు ఒకసారి ఇచ్చేస్తుంది. ఇప్పుడు అంటే చూడండి, ఇక్కడే తేడా చూడండి. మీకు 3 నెలలు ఇంతవరకు లేదు, ఈ సంవత్సరం 3 నెలలకు ఒకసారి ఇచ్చేస్తాడు. అంటే అన్ని పుష్కలంగా ఆ విధంగా రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. మీడియాలో రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ప్రమోషన్స్, మంచి ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఉత్సాహభరితంగా వీళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళు వేసుకునేటటువంటి ధనుసు రాశి వాళ్ళు వేసుకునేటటువంటి స్టెప్స్ని బట్టే వాళ్ళ యొక్క జాతకం అనేటటువంటిది మే నెలలో ఉంటుంది. ఇక ఇదంతా కూడా గోచార రీత్యా మనకున్నటువంటి జరిగేటటువంటి విధానాలను బట్టి, ఆ గ్రహ స్థితిగతులను బట్టి మనం జాతకం చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇకపోతే వీళ్ళు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవి కనుక మనకిచ్చి మనల్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్యను మనం చెప్పగలుగుతాము, దాన్ని పరిష్కరింపజేయగలుగుతాము. అందువలన ఇక్కడ ఏమిటిరా అంటే ప్రతి ఒక్కడికి కూడా ఆర్థిక సమస్యలు, లేకపోతే ముఖ్యంగా అప్పుల బాధలు, ఈ రకంగా ఎవడు అప్పుల బాధ కోసం క్షీణి మంత్రం చేస్తే మీకు కట్టలు బస్తాలు డబ్బులు ఫ్రీగా వచ్చేస్తే, బంగారం మట్టుకు వచ్చేస్తాయి అంటే అది తీసుకొని చేసుకోవడమే తప్ప అది ఎలా ఇస్తుంది, అసలు బస్తాలు దొబ్బుకొచ్చేస్తుందా అన్న కనీసం ఆలోచన లేకుండా వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. కాబట్టి ప్రాక్టికల్గా చెప్పేటటువంటి వాళ్ళని మనం నమ్మాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి వివేకత అనేటటువంటిది ఈ ధనుసు రాశి వారికి మే నెలలో వస్తుంది. కాబట్టి ఇలా వీళ్ళంతా కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది గురువుగారు? మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని కుజుల వల్ల యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి. తర్వాత అన్నదమ్ముల కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, వాళ్ళ యొక్క హోమ జప యజ్ఞాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, చంద్ర సమిధులతో వీళ్ళంతా కూడా సమిధులతో వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ, అలాగే లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క పూజ లేదా హోమము వీళ్ళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ యొక్క మే నెల ఉంటుంది. ఆయన ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.